దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము మన హృదయాల్లో స్థిరపరచబడినట్లు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదాలు చెంతకొచ్చి ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు ప్రేమించిన మీ బిడ్డలనైనా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఏ ఫలం ఆశించి ఈ కార్యం చేపట్టారో ఆ ఫలం మా బిడ్డలు పొందుకున్నట్లుగా నన్ను మిస్సలు చాటును మరుగుపరుచుకునండి. నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేస్తూ ఉన్నాను. అగ్నితో పుట్టము వేయండి, రక్తంతో పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మదేవ, మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి పెడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు శరీరధారి అయి ఉన్న దినాల్లో చెప్తున్నటువంటి మాటలు ఇవి. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతుంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోతే మనకు ప్రయోజనమట. ఆ మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. ఈ సందర్భం ఏమిటి? 13వ అధ్యాయం ప్రారంభం. యోహాను సువార్త 13వ అధ్యాయం ప్రారంభం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై కదా. ఈ లోకంలో నుండి వెళ్ళిపోవలసిన గడియ అంటే చివరి గంటలు వచ్చేసినాయని ఎరిగి పస్కా విందు మేడగదిలో చేశారు. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా పరిశుద్ధాత్మను గురించే ఆయన చెప్పారు. చెబుతూ చివరికి 16వ అధ్యాయం 33వ వచనంలో ఈ వర్తమానం యొక్క సారాంశము చివరిలో ఏం చెప్తున్నారో చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు. ఏ మాటలు? గెత్సెమనే వనం దగ్గరికి వచ్చినప్పటి నుండి 14, 15, 16 అధ్యాయాలు, 3 అధ్యాయాలలో గెత్సెమనే వనానికి రావడానికి ముందు మేడగదిలో నుండి గెత్సెమనే వనానికి రావడానికి మధ్యలో చెప్పినటువంటి వర్తమానం. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏమిటా మాటలు? వాటన్నిటి సారాంశము లోకములో మీకు శ్రమ కలుగును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య. ఏం చెప్తున్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. లోకంలో మనకి ఏం కలుగుతుందని చెప్పాడు యేసయ్య. మరి చాలామంది పాస్టర్ గారు చెప్తున్నారు, మనకి శ్రమే కలగదు, శ్రమ పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడా? ఒక పాస్టర్ గారు అంటున్నారు, నా భార్యను నేను శ్రమల పాలవడానికి అప్పగించను కదా. మరి యేసయ్య తన భార్యను శ్రమల పాలవడానికి అప్పగిస్తాడా? అప్పగించడు కదా అని ఒక వ్యాఖ్యానం తీసుకొచ్చాడు భక్తుడు. మంచిదే, ఆ భక్తుడిని కొంచెం సేపు మనం నమ్ముదాం. ఇప్పుడు యేసయ్య భార్య అంటే ఎవరు? సంఘం అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నది? మేడగది దగ్గర నుండి ప్రభు రాకడ వరకు ఉన్న సంఘం.
మేడగదిలో అభిషేకం పొందిన వాళ్ళు అపోస్తలులు ఎంతమంది? 12 మంది. మరి వాళ్ళందరూ ఎలా చనిపోయారు? మరి యేసయ్య వాళ్ళని, ఆయన భార్యని శ్రమలకు అప్పగించలేదా? పనికి మాలిన పోలికలు. అసలు ఎందుకు శ్రమకు అనుమతించాడు ఆయన? ఆదిమ సంఘంలో మొట్టమొదటి శతాబ్దాలలో 3,50,000 మంది హతసాక్షులుగా చంపబడ్డారని చరిత్ర చెప్తుంది. దీనికి వీళ్ళు చూపించే లేఖనం ఏమిటి అంటే, తెసలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఈ వచనాన్ని వాళ్ళు చూపిస్తున్నారు కదా. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఈ సందర్భం ఎప్పటికి సంబంధించిన సందర్భం ఇది? ఎప్పటికి సంబంధించిన సందర్భం ఇది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనానికి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడు. లోకమంతటికి రాబోవు శోధన కాలం. ఇప్పటివరకు ఎప్పుడైనా వచ్చిందా క్రైస్తవులకి ఒకేసారి లోకమంతటి మీదకి శ్రమ? ఆ సిరియాలో క్రైస్తవులను చంపారు, రష్యాలో చంపారు, రొమేనియాలో చంపారు, ఉత్తర భారతదేశంలో చంపారు, లేకపోతే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో చంపారు, ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్గా అక్కడ వచ్చింది. లోకమంతటికి శ్రమ వచ్చిందా? రాలేదు కదా. లోకమంతటి మీదకి శ్రమ వచ్చే కాలం ఒకటి ఉన్నది. ఆ కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను. అది ఎప్పుడు అంటే 70వ వారం. ఈ వచనాన్ని ఇలా అన్వయించకుండా వాళ్ళు అన్వయిస్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది కరెక్టు అని అనుకుంటే ఎన్ని లేఖనాలు మనకి యేసు ప్రభువారే స్వయంగా చెప్పారు కదా, మీకు లోకంలో శ్రమ కలుగుతుందని. అపోస్తలులు ఏం చెప్పారో చూడండి. 14వ అధ్యాయం పౌలు గారు అపోస్తలుల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. 22. శిష్యుల మనస్సులను దృఢపరచి నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికే శ్రమలు అనుభవించాలట. లోపలికి వెళ్ళినాక సింహాసనం పొందుకోవడానికి అని చెప్పడంలా, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికే శ్రమలు అనుభవించాలి అని ఆ లేఖనం చెప్తుంది. అనేక వచనాలు కదా, అనేక వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ఏమనుగ్రహించబడింది? రక్షణ పొందడమే ఒక్కటేనా అనుగ్రహించబడింది? శ్రమ పొందడం కూడా అనుగ్రహించబడింది. ఇట్లా కొన్ని 10 వచనాలు ఉన్నాయి మనకు శ్రమలు కలుగుతాయని. ఎందుకు శ్రమలు కలుగుతాయి? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు కదా. అంధకార సంబంధమైన అధికారం ఎవరిది? ఈ లోకాధికారి అని సాతాను. మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకాధికారి ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ లోకంలో నుండి ఆయనకి ఎందుకు దయ కలిగిందో నిన్ను నన్ను మనల్ని రక్షించాడు. మనలాంటి వాళ్ళను ఆయన రక్షించి ఇక్కడే ఉంచి ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. మనం దేవునికి విధేయత చూపించినప్పుడు సాతాను మన మీద చేసే ప్రతి దాడి నుండి
మన జీవితంలో అనుమతించే ప్రతి శ్రమానుభవం నుండి ఆయన కాపాడడానికి పనిచేస్తున్నాడు ఒక కోణము. ఇంకొక కోణంలో అవసరతను బట్టి మనల్ని హతసాక్షులుగా చనిపోయే విధంగా కూడా ఆయన అనుమతిస్తున్నాడు. అది ఆయన అనంత జ్ఞానాన్ని అనుసరించి నెరవేరుతున్న కార్యం. అది అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం చూడండి. 16-18 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం. నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు కనబడబోవు సంగతిని గూర్చియు పౌలు గారి గురించి ప్రభు చెప్తున్నమాట. నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుడిగా నీకు కనపడ్డాను. నీవు లేచి నిలువుము. ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసం చేత పాపక్షమాపణ. వీళ్ళు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తారయ్యా, నేను కాపాడుతాను. ఎందుకు? ఈ ప్రజలను సాతాను యొక్క అధికారంలో నుండి దేవుని అధికారంలోనికి తీసుకురావడానికి, అంటే చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావడానికి నిన్ను వాడుకోండి. వీళ్ళ నుండి నిన్ను కాపాడుతాను అన్నాడుగా. మరి కాపాడుతాను అంటే పౌలు గారికి 50 రకాల శ్రమలు ఎందుకు అనుమతించబడ్డాయి అంటే ఆ శ్రమల కొలిమిలో నుండే ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి ఆయన చనిపోతాడు అనుకున్న పరిస్థితుల్లో నుండి కూడా కాపాడాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం, చనిపోతారనుకునే పరిస్థితుల్లో నుండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతేమి, మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మటుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించి వాగ్దానం ఏం చేశాడు? నీకు కీడు వస్తుందయ్యా, శ్రమ వస్తుంది, హింస వస్తుంది, వాటన్నిటి నుండి నేను నిన్ను తప్పిస్తాను. ఒక దినాన ఆయన హతసాక్షిగా చంపబడవలన నియమించాడు. రోమా పట్టణంలో 2 సంవత్సరాల దీంట్లో ఉండి సువార్ చేసిన చివరికి ఖడ్గంతో ఆయన మెడ నరకబడినట్లుగా చరిత్ర చెప్తా. రైట్, నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, మనం చదివిన లేఖన భాగంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నేను వెళ్ళిపోవడం ద్వారా మీకు ప్రయోజనం. ఎందుకు ప్రయోజనం? నేను వెళ్ళిపోతే తప్ప ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు వస్తే మీకు ప్రయోజనం. ఈ ఈ అంశం ఎప్పుడు చెప్పాడు? పరిశుద్ధాత్మను గురించి బోధించినప్పుడు చెప్పాడు. మేడగదిలో పస్కా విందు అయిపోయిన తర్వాత మేడగదిలో నుండి గెత్సెమనే వనానికి వచ్చే మధ్యలో చెప్పాడు ఆయన. ఆ వర్తమానం అంతా చెబుతూ చివరిలో ఏమన్నాడు? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. నేను శ్రమ పొందానయ్యా. ఎందుకు శ్రమ? ఈ లోకాధికారి అబద్ధానికి జనకుడు, వాని యందు సత్యమే లేదు, వాడు నరహంతకుడు, వాడు స్వభావాన్ని అనుసరించి వాడు మాట్లాడతాడు, పనిచేస్తాడు. అలాంటి లోకంలో మీరు సత్య సంబంధులుగా ఉంటే వాడి ద్వారా మీకు హింస వస్తుంది, హాని వస్తుంది, దాడి జరుగుతుంది. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఈనాటి బోధకులు ఏం చెప్తున్నారు? హింస రాదు, ఆల్ హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. యేసుప్రభు దగ్గరికి రండి, మీకు ఏ బాధ రాదు, ఏ శోధన రాదు, ఏ అప్పులు ఉండవు, ఏ రోగాలు ఉండవు కదా. ఇలాంటి వారిని గురించి ముందుగానే ప్రభువు చెప్పారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభవచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగచేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారు కదా. ప్రభువుని పక్కన పెట్టేస్తారు. ప్రభువు చెప్పాడు కానండి, ఇందాక చెప్పినట్టు నా భార్యను నేను ఎందుకు శ్రమలకు అప్పగిస్తాను. భౌతికపరమైన భార్య ఏమండి, అది ఆలోచించిన అక్కడ కూడా దొరుకుతా. ఆ పిల్ల పెళ్లి కాకముందు చెంగును గంతులెత్తు తనకిష్టం వచ్చినట్టు ఆ ఇంట్లో ఉంది.
8 దాకా పండుకుందో, ఏ ఆటలు నచ్చితే ఆడుకుందో, సంతోషంగా గంతులేసి. పెళ్ళైతే అవన్నీ ఉంటాయా అండి? ఇక్కడికి వచ్చినా కొన్ని క్రమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అప్పుడే 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని బడికి పంపిస్తే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? ఇక్కడ గంతులేస్తే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ తింటూ, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా కూర్చోవాలి. అదే శ్రమ కాదా ఆ పిల్లలకి? అట్లాగే ఇంట్లో స్వేచ్ఛగా ఉన్న ఆడపిల్ల వివాహం చేసి పంపిస్తే ఎన్ని మాటలు చెప్పి పంపుతారమ్మా, నీ భర్తకి ఎదురు చెప్పొద్దు, అత్తమామలకి ఎదురు చెప్పొద్దు, వాళ్ళకి లోబడి ఉండు, వాళ్ళు చెప్పిన మాట విను, ఎన్ని చెప్పి పంపుతారు అన్యులైనా, క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా. అది ఆ బిడ్డకి శ్రమ కాదా? కానీ అది అనుభవిస్తేనే ఆ ఆడపిల్లకు అక్కడ పరిపూర్ణత దొరుకుతుంది, సంపూర్ణమైన వ్యక్తిగా అక్కడ రూపుదిద్దుకుంటుందండి ఆవిడ. అలాగే దేవుని సంఘం కూడా మనం లోకంలో ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు బ్రతికాం, మన మనస్సుకు నచ్చినట్టు, శరీరానికి నచ్చినట్టు బ్రతికాం. ఒక దినాన్ని ఆయన కనికరించాడు, రక్షించాడు, కొన్ని క్రమాలు నేర్పుతున్నాడు, పద్ధతులు నేర్పుతున్నాడు. ఆ నీతిని, ఆ యథార్థతను, ఆ నమ్మకత్వాన్ని అనుసరించి మనం ఈ లోకంలో నడుస్తూ ఉంటే అన్యాయస్తుడైనటువంటి సాతాను వాడు మనకు అన్యాయపు తీర్పులు తీరుస్తున్నాడు, నిందలు వేస్తున్నాడు, హింసకు అనుమతిస్తున్నాడు, అవసరమైతే ప్రాణాలు తీరు. హింస జరగదు అని అంటారేమిటి కదా? అబద్ధ బోధకులు ఉంటారు, వాళ్ళు ప్రభువుని పక్కన పెడతారు, వీళ్ళ సొంత బోధ చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తమ్మును తాము నాశనం చేసుకుంటారని ఇక్కడ రాశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఏమన్నాడో చూడండి. అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మ. ఎందుకంటే బ్రదర్, నీకు ఆల్ ఈజ్ గుడ్, నీకు దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నీకు ఆ గొప్ప కార్యం చేస్తాడు, ఆ మేలు కలుగుద్ది, ఈ మేలు కలుగుద్దంటే నువ్వు గొప్ప కానుకిస్తావు. అదే బ్రదర్, లోకంలో శ్రమ కలుగుద్దాయా? నువ్వు యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని స్వరాన్ని వినాలి, మారు మనసు యొక్క ఫలాన్ని ఫలించాలి. ఇవి లేకుండా దేవునితో నువ్వు నడవలేవు. నీ బ్రతుకు మార్చుకో, ఆలోచన మార్చుకో అని చెప్తే ఇస్తావు నువ్వు కానుక? ఇవ్వగా. అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ. ఇట్లాంటి అబద్ధ బోధలు వింటే ఏం జరుగుతుంది? విశ్వాస భ్రష్టులు అయిపోతారు. అంటే విశ్వాసం ఉందని చెప్పుకుంటారు, విశ్వాసము హృదయంలో ఉండదు. దేవుని నమ్మామని చెప్తారు, దేవుని ఆజ్ఞలకు లోబడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక మంది అలాగే ఉన్నారు. ఎందుకంటే అబద్ధికులైన బోధలు, దయ్యపు ఆత్మ, దయ్యాల బోధ. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభు చెప్తున్నాడు, లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, అయినా భయపడు మాకు, నేను జయించాను, నువ్వు జయిస్తావు. ఏ మాట నమ్ముదాం? రైట్. అయితే ఆయన ఏమంటున్నారంటే, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం కలుగుతుంది, నేను సత్యమే చెబుతున్నాను. 16వ అధ్యాయము 7వ వచనంలో నేను మీతో సత్యమే చెబుతున్నాను. ఆ మాట ఎందుకు చెప్పాలి? నువ్వు అబద్ధం చెప్పావు ఎవరైనా అన్నారా? కాదు, ఆ మాట చెప్తున్నాడంటే ఆ విషయాన్ని నొక్కి చెప్తున్నాడని అర్థం. నేను సత్యమే చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఎవరు రారు? అదే, నేను వెళ్ళిన ఎడల. అవునా? గత వారం నేనేం చెప్పాను? గత వారం వర్తమానం ఏం చెప్పాను? మర్చిపోయారు. దేవుని సంఘాలలో, క్రైస్తవ కుటుంబాల్లో, లేదు ఒక వ్యక్తి జీవితంలో వారి ఆత్మీయ జీవితాలు ఎందుకు చల్లారిపోయినాయి అనే విషయాన్ని చెప్పారు. ఎందుకు చల్లారిపోయినాయంటే, విస్తారమైన వాక్యము వినడం ద్వారా నువ్వు పవిత్రపరచబడతావు, నువ్వు ఆత్మలో క్షేమాభివృద్ధి పొందుతావు అనే మాట ఎంత వాస్తవమో, విస్తారమైన వాక్యం వినడం ద్వారానే
నువ్వు అపవిత్రపరచబడతావు, దేవునికి దూరం అయిపోతావు అని చెప్పాను. ఎందుకు అంటే ఆజ్ఞాతిక్రమం పాపము, పాపానికి వచ్చే జీతం మరణము. దేవుని ప్రేమ ఎంత బలమైందో అంత బలమైంది. దేవుని ప్రేమను ఏ జీవి తప్పించుకోలేదు, మరణాన్ని కూడా ఏ జీవి తప్పించుకోలేదు అని వివరణ చెబుతూ, ఎందుకు విస్తారమైన వాక్యం వింటే అపవిత్రపరచబడుతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు అంటే, నువ్వు వినిన విస్తారమైన వర్తమానాల్లో ప్రతి వర్తమానము నిన్ను ఒక గురి దగ్గరికి నడిపిస్తుంది, ఒక ఆజ్ఞ దగ్గరకు నిన్ను నడిపిస్తుంది. నువ్వు ఆయనతో నిబంధన చేసుకున్న ప్రారంభ దినాలలో ప్రారంభ దినాల్లో నువ్వు వినిన ప్రతి ఆజ్ఞకు నువ్వు లోబడ్డావు. ఆజ్ఞ నెరవేర్చడానికి నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు. కానీ కాలం గడిచే కొలది 10, 20, 40, 50 వర్తమానాలు అయ్యే కొలది ఆ వర్తమానాల మీద ఆసక్తి తగ్గింది. ఎందుకు? ఒక 100 వర్తమానాలు వినేటప్పటికీ ప్రతి వర్తమానము నిన్ను ఒక గురి దగ్గరికి నడిపిస్తూ ఉంటే ఆ ఆజ్ఞను నువ్వు గుర్తుపెట్టుకోలేక, లేకపోతే గుర్తుపెట్టుకున్నా ఇన్ని ఆజ్ఞలు మనం పాటించగలమా? మనం మట్టివాళ్ళం కదా, మనం మట్టివాళ్ళమని దేవునికి తెలియదా, మనల్ని పట్టించుకోలే అనే నిర్లక్ష్యమో, దేవునికి విరోధమైనటువంటి వ్యక్తిత్వం కలిగి చాలా ఆజ్ఞలను నువ్వు నెరవేర్చలేదు. ఈ కారణాన్ని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. పాపం నీ జీవితంలోనికి వచ్చింది. ఎప్పుడైతే ఆ పాపం వచ్చిందో నువ్వేం లోకంలో పాపాలు చేయలా. దేవుడు నీకు ఏది చేయమని చెప్పాడో, ఏది వద్దని చెప్పాడో అది చేయమన్నది చేయలేదు, వద్దన్నది మానేయలేదు. ఎందుకని? విస్తారమైన వాక్యంలో నీకు ఆ విషయాలన్నీ తెలిసినాయి. కాబట్టి ఏం జరిగింది? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపం వచ్చింది. పాపం వస్తే ఏం జరిగింది? పాపం చేయవాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థనకి దూరం అయ్యావు. అది ఒక్కరోజులో అయ్యే సంఘటన కాదు, గ్రాడ్యువల్గా, అంచెలంచెలుగా. ప్రార్థనకి దూరమై నీవు పరిశుద్ధుల సహవాసానికి దూరం అయ్యావు, దేవుని వాక్యానికి దూరం అయ్యావు, దేవుని సంఘానికి దూరం అయ్యావు. వెళుతున్నావు అందరి ముందు నీ గొప్ప గురించి చెప్పుకుంటున్నావు, లేకుంటే నువ్వు అందరికి కనపడాలని వేషధారణకు సంబంధించిన పనులు చేస్తున్నావు. కానీ అది పాట పాడినా దానిలో జీవం లేదు, ప్రార్థన చేసినా ఆత్మచేత సంధించబడి ఆత్మతో ఏకత్వం లేదు. పెదవులతో ప్రార్థన చేస్తున్నావు, పెత్తనం చేస్తున్నావు, కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం, సహవాసం లేదు. నీకు ఇవ్వబడిన అనేక ఆజ్ఞలు నువ్వు అతిక్రమిస్తున్నావు. భార్యను ప్రేమించమన్నట్లుగా ప్రేమించలేకపోతున్నావు, భర్తకు లోబడమన్నట్లుగా లోబడలేకపోతున్నావు, బిడ్డల్ని పెంచమన్న రీతిగా పెంచలేకపోతున్నావు, బిడ్డలకు కోపం రేపవద్దు అని చెప్పిన మాటను నెరవేర్చలేక ఎన్నో ఆజ్ఞలు. సమయపాలన, క్రమము, క్రమశిక్షణ, జవాబుదారీతనం ఎన్నింటినో నిర్లక్ష్యం చేస్తున్నావు. తద్వారా ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ చల్లారిపోయింది. కాబట్టి దానికి పరిష్కారం ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ కొరకు వేడుకోనండి. పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తుందని చెప్పాను? పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తుందని చెప్పాను గత వారం. అనేక విషయాలు తెలియజేస్తుందని చెప్పాను. వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ వర్తమానంలో కూడా ఆ అంశం కలుస్తుంది. నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం అన్నాడు. ఏమిటయ్యా ప్రయోజనం అంటే, మీ కొరకు ఆదరణకర్తను పంపుతున్నాను అన్నాడు. ఆదరణకర్త వస్తే మనకేం జరుగుతుంది అంటే, ఈ వర్తమానంలోనే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. మీ వద్ద ఎల్లప్పుడూ నువ్వు ఉండుటకై వేరొక ఆదరణకర్త. అంటే ఇప్పుడు దాకా నేను మీకు ఆదరణకర్తగా ఉన్నా. శిష్యులతో కదా చెప్పేది, ఆదరణకర్త. నేను ఆదరణ కలిగి చేసే వ్యక్తిగా నేనున్నా. నేను వెళ్ళిపోతున్నాను కదా, మిమ్మల్ని ఆదరించేవారు ఎవరూ లేరు. కాబట్టి మీ కొరకు వేరొక ఆదరణకర్తను నేను పంపుతున్నాను. ఫుట్ నోట్లో ఉత్తరవాది అని ఉంటుంది. అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా, ఏమిటండి? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరైనా? పరిశుద్ధాత్మదేవుడు.
ఆదరణకర్త ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఆదరించేటువంటి పరిశుద్ధాత్మకి ఇక్కడ ఏ పేరు పెట్టాడు? సత్యస్వరూపి అయిన ఆత్మ. ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ ఏం చేస్తున్నారు మన కొరకు? ఆదరణ కల. ఆదరణ ఎవరికి కావాలి? ఆదరణ కోల్పోయిన వాళ్ళకు, ధైర్యాన్ని కోల్పోయిన వాళ్ళకు, కృంగిపోయిన వారికి, బలహీనులకు, ఏ దిక్కు లేని వారికి, ఎవరు నన్ను ఆదరించడం లేదు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, నేను బ్రతికేందుకు, నా జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని కృంగిపోయిన వాళ్ళకి ఆదరణ కావాలి. ఆయన వచ్చి ఆ 18వ వచనంలో చక్కటి మాట అన్నాడు చూడండి. 14-18 అంటే ఏంటి? అనాథ. ఆపోజిట్ వాడు నాద, సనాద. నాదుడు అంటే భర్త. భర్త ఏం చేస్తాడు? ఇంట్లో ఒక భార్య యొక్క భర్త ఏం చేస్తాడు? పోషిస్తాడు, భద్రపరుస్తాడు, ఘనపరుస్తాడు. ఎవరైనా భార్యను అవమానించి పరిస్థితి వచ్చినా ఊరుకోడు, భద్రపరుస్తాడు, ఘనపరుస్తాడు. నా భార్య, నా బిడ్డలు కదండి. దేవుని ఆత్మ కలిగినటువంటి భర్త ప్రాథమికంగా ఇవి 3. అవునా? ఇప్పుడు ఆయన నిన్ను అనాథగా విడవనంటే నేను నీకు నాదునుగా ఉంటా, నేను నీకు భర్తగా ఉంటా. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన వాడు నీకు భర్త. అక్షరార్థంగా మనం చేసుకునేటువంటి భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్త దేవుని ఆత్మతో నింపబడిన, దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించిన నమ్మదగినోడు కాదు. ఆ భార్య నమ్మదగింది కాదు. ఎందుకు? వీళ్ళిద్దరిలో ఎవరు ఈ లోకాన్ని విడిచిపెట్టి ముందు వెళ్ళిపోతారో తెలియదు, ఎవరు ముందో ఎవరు వెనుకో తెలియదు. కాబట్టి మన జీవిత పర్యంతం ఉంటారని చెప్పుకోవడానికి లేదు. కానీ ఆయన అయితే మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మనం ఉన్నంతకాలం ఇక్కడ ఉన్నప్పుడు ఉంటాడు, అక్కడ ఉన్నప్పుడు ఉంటాడు. అవునా? కాబట్టి మిమ్మల్ని అనాథలుగా నేను విడువను. మరలా చెప్తున్నాడు రెండోసారి, మీ వద్దకు వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నను చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా నన్ను బట్టి జీవిస్తారు, నన్ను బట్టి జీవిస్తారు. అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? చనిపోయిన స్థితి. చనిపోయిన స్థితి అంటే ఏమిటి? ఇది బతుకున్న వాళ్ళకి రాశారా, చచ్చిపోయిన వాళ్ళకి రాశారా? బతుకున్నాడికే. మరి చచ్చిపోయారు అంటాడేంటి? ఆత్మలో గత వారం చెప్పాను కదా, మన శరీరం బ్రతికే ఉంది, ప్రాణం బ్రతికే ఉంది, కానీ ఆత్మ చనిపోయాడు. చనిపోవడం అంటే అర్థం ఏమిటి? వేరు చేయబడ్డం. ఆత్మ దేవునితో కమ్యూనికేషన్ కలిగి లేదు. ఎప్పుడైతే ఆదరణకర్త అయిన దేవుడు మనలోకి వచ్చాడో ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. యేసు ప్రభు వారితో మనకి కమ్యూనికేషన్ కలిగి చేస్తాడు. అవునా? అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రావడం ద్వారా మనకు కలిగే మొట్టమొదటి మేలేమిటి? యేసయ్య ఏమన్నారు? నేను వెళ్ళిపోవడం ద్వారా మీకు ప్రయోజనం. మనకు కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి? ఆదరణను కలుగచేసేటువంటి సత్యస్వరూపి అయిన ఆత్మ. ఇది మొదటి విషయం. ఆయన ఇంకేమేం చేస్తారు? గత వారం చెప్పాను 26లో ఆయన మనకు బోధిస్తారు, యేసును గురించి జ్ఞాపకం చేస్తారు అని చెప్పాను. 15:26లో సాక్ష్యం చెప్తారు అని చెప్పాను. 16:8లో మనల్ని ఒప్పిస్తారు పాపం గురించి, నీతిని గురించి, తీర్పు గురించి అని చెప్పాను. 16:13లో సర్వసత్యంలోనికి నడిపిస్తారు అని చెప్పాను. సర్వసత్యం అంటే ఏమని చెప్పాను? సర్వసత్యం అంటే ఏమని చెప్పాను? మర్చిపోయారు. అన్నం పరబ్రహ్మ అనే ఉదాహరణ కూడా చెప్పాను. అవునా? అంటే మనం చూస్తున్నవి, మనం ఉపయోగిస్తున్నవి, మనం అనుభవిస్తున్నవి ఏవి వాస్తవం కాదు. ఒక భార్యకు భర్త వాస్తవం కాదు, పిల్లలు వాస్తవం కాదు, తోడబుట్టినోళ్ళు వాస్తవం కాదు, తండ్రి వాస్తవం కాదు, తల్లి వాస్తవం కాదు, ఇల్లు వాస్తవం కాదు, మనం అనుభవించేవేవి వాస్తవమైనవి కావు, మనం తినే తిండి వాస్తవమైనది కాదు. ఇవన్నీ ఎందుకు? వాస్తవము కాని వాటిని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే వాస్తవమైన వాటిని తెలుసుకోవడానికి వాస్తవము కాని వీటిని ఇచ్చాడు. అక్షరార్థంగా డబ్బు ఉంది, డబ్బు లేకుండా మనకి ఏ అవసరత తీరదు. దాన్ని అన్యాయపు సిరి అన్నాడు. ఆ అన్యాయపు సిరిని ఉపయోగించి సత్యమైన ధనాన్ని మీరు
కత్తిరించుకోండి. అంటే అర్థం ఏమిటి? ఈ అన్యాయపు స్థితిని ఉపయోగించి నువ్వు సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలను రక్షిస్తే ఆత్మలు నీకు పరలోకంలో స్నేహితులుగా ఉంటారు. అక్షరార్థమైన మనలో ఉన్న జీవం వాస్తవమైంది కాదు, వాస్తవమైన జీవం ఆయనలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయనలోని జీవం మనలోనికి వస్తుంది. అది సర్వసత్యం. అంటే ఇక్కడ ఆయన వెళ్ళిపోవడం ద్వారా మనకి ప్రయోజనం కలుగుతుంది. ఎలా ప్రయోజనం కలుగుతుంది? పరిశుద్ధాత్మను పంపడం ద్వారా. పరిశుద్ధాత్మ మనకి ఎలాగూ ప్రయోజనం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ఆదరణ కలిగించే సత్యస్వరూపి అయిన ఆత్మగా మనకు పరిచయం అయ్యారు. 14వ అధ్యాయం 16లో 16:3లో సర్వసత్యంలోనికి నడిపించే సత్యస్వరూపి అయిన ఆత్మగా కనపడ్డారు. అవునా? మొదట ఆదరణ కలగజేశాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, నిబ్బరాన్ని ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు. ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ ప్రభు నాతో ఉన్నాడు. ఈ లోకాధికారి ఓడిపోయినాడు, వాడు నిరాయుధుడిగా చేయబడ్డాడు. నా ప్రభు గెలిచినాడు, నా ప్రభు ఎదుటి వాడు నిలవబడలేడు. ధైర్యం చెప్పి ఆయనే మన పక్షంగా ఉండి మనలో ఉండి మనకు ధైర్యాన్ని కలుగజేసి, రెండవది వాస్తవం ఏమిటో సత్యమైనది ఏమిటో మనకు తెలియపరుస్తున్నాడు. మూడో విషయము 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ ఎందుకు ఎందుకు రావాలి? బ్రతికినంత కాలం నేను బ్రతికిన దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. దావీదు గారు రాసింది కదా. కృప ఎవరికి కావాలి? పాస్ అయినోడికా, ఫెయిల్ అయినోడికా? పరీక్షల్లో పాస్ అయినోడి గ్రేస్ మార్కులు కావాలా, ఫెయిల్ అయినోడికి కావాలా? ఏమండి? పాస్ అయినోడికా, ఫెయిల్ అయినోడికా? ఇద్దరికా? నేను ఇలా అంటాను. 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది, 35 మార్కులు పాస్, 33 మార్కులు వచ్చి 2 మార్కుల్లో తప్పిన వాళ్ళకి 50,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం. గవర్నమెంట్కి ఎందుకో దయగలిగి ఆ 2 మార్కులు మేము కలుపుతున్నాము అని అన్నారు. 2 మార్కులు కలిపితే 33 వచ్చిన వాళ్ళందరూ ఈ 1,00,000 మంది పాస్ అయిపోతారు లేదా? మరి నీకు 70 మార్కులు వచ్చినాయిగా, నువ్వు వెళ్ళి నాకు 2 కలుపమంటే కలుపుతాడా? ఆ గ్రేస్ మార్కులు తప్పినోడిగా, పాస్ అయినోడిగా చెప్పండి. మరి కృప ఎవరికి? ఫెయిల్ అయినోడికా, సక్సెస్ అయినోడికా? దావీదు ఫెయిల్ అయినోడే, సక్సెస్ అయినోడా? ఫెయిల్ అయినోడే. కాబట్టి ఆ కృప కొరకు వేడుకుంటాడు. అయ్యా నీ కృప కావాలి. ఆయన బ్రతుకు దినాలన్నీ యుద్ధాలే, అన్ని దినాల్లో కూడా కృప కొరకు ఆయన వేడుకున్నాడు, కృప కొరకు వేడుకున్నాడు. ఆ కృపట ఎలా వస్తుందో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. గత వారము దేవుని ఆత్మ దేవుని సంఘాల్లో, కుటుంబాల్లో ఎందుకు ఆరిపోయిందో చెప్పాను. ఈ వారం చెప్తున్న మాట పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఏమిటి, ఆవశ్యకత ఏమిటి, అది లేకపోతే నువ్వేం నష్టపోతావు, ఆ విషయం చెప్తున్నా. యేసుప్రభు వారు ఏమన్నారు? నేను వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన వస్తే మీకు ప్రయోజనం. ఏమిటయ్యా ప్రయోజనం? మొదట నన్ను ఆదరిస్తాడు, ఆదరణ కలిగించే సత్యస్వరూపి అయిన ఆత్మ. రెండవది నన్ను సత్యంలోనికి నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపించే సత్యస్వరూపి అయిన ఆత్మ. మూడవది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా ఏ ఆత్మ? ఈ ఆత్మ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఏమని మొదలుపెట్టాడు? దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. అమ్మో, ఎవరైనా చేయగలరా క్రైస్తవులు ఈ పని? యేసు ప్రభు వారి ఫోటో పెట్టుకొని తొక్కగలరా? బైబిల్ పెట్టుకో. మరి అట్లాంటి వాళ్ళు ఉన్నారని బైబిల్ చెబుతుంది. ఎక్కడున్నారు వీళ్ళు? ఎలా ఉంటారు వీళ్ళు? అవునా? పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. ఎక్కడ? దేవుని రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచేది ఎక్కడ? ఒక విశ్వాసి ప్రభు బల్ల దగ్గర.
ప్రభు బల్ల దగ్గర అండి ఎలా ఎంచుతున్నారు? యోగ్యంగా పాల్గొమన్నాడు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలు, ఆలోచనలు కానీ, నిర్ణయాలు కానీ, క్రియలు కానీ, ప్రవర్తన కానీ, అది భార్యతో కానీ, భర్తతో కానీ, తల్లిదండ్రులతో కానీ, బిడ్డలతో కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, నువ్వు తీసుకునే నిర్ణయాలు, చేసే విషయాలు ఏది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నదో దానిని ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? నువ్వేం చెప్తావంటే, ఉదాహరణకు భార్యాభర్తల మధ్య గొడవ అనుకోండి, బల్లలో పాల్గొనాలిగా, అమ్మో ఆయన్ని గబుక్కని అనేశాను కాబట్టి ప్రభువా నన్ను క్షమించని అడుగుతారు. అట్లాగే భర్త భార్యని ఏదో అనేస్తాడు, ఆయన కూడా అదే అడుగుతాడు. అడిగిపోయి బల్ల పాల్గొడు. అట్లాగే ఇంట్లో ఏ బంధమైనా చెప్పండి, ఏ ఇద్దరు మనుషులైనా ఇలాంటి అభిప్రాయ భేదాలు వస్తాయా రావా? వచ్చినప్పుడు వీళ్ళు చేసే పని ఏమిటంటే, ప్రభువా నేను తొందరపడి అనేసి నన్ను క్షమించయ్యా. ఒప్పుకుంటాడు దేవుడు. మరేం చేయాలి? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను తొందరపడి మాట్లాడాను, నన్ను క్షమించు. జక్కయ్య ఏం చేశాడు? అన్యాయంగా నేను తీసుకున్నది సగం ఇచ్చేసి, తర్వాత 1కి 4 తిరిగి ఇస్తేనేనా అబ్రహాం కుమారుడు బ్యాచ్లో చేరింది, ఇవ్వకుండానా? మరి మనము మౌనంగా ఉంటాం, గొడవ పెట్టుకుంటాం, అల్లరి అవుతుంది, మౌనంగా ఉంటాం, మోగసాయిగా మాట్లాడతాం, వాళ్ళ చేస్తుంటే ఇచ్చేస్తాం, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉండి ఆ పనుల్లో ఏకీభవించి మా ఇద్దరికి ఏం తేడా లేదని చెప్తాం. కానీ నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడు, తప్పుగా ప్రవర్తించినప్పుడు వెళ్ళి నీకన్నా పెద్దోళ్ళ చిన్నోళ్ళ అనేది కాదు, నీ మనస్సాక్షి నీకు చెప్తుంది నువ్వు తప్పు చేసావా లేదా అని. అప్పుడు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, అన్న, అక్క, అమ్మ, ఈ విషయంలో నేను తొందరపడ్డాను, నన్ను క్షమించని పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాల వద్దా? అడగకుండా నువ్వు వచ్చి బల్లలో పాల్గొంటే ఏమైంది? అడగకుండా పాల్గొంటే ఏమైంది? ఆయన రక్తాన్ని కాళ్ళతో తొక్కుతుంది. ఆయన రక్తాన్ని కాళ్ళతో తొక్కుతున్నావు. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది గెంచి కృపకు మూలమగు ఆత్మను అందుకు నువ్వు కృపను పొందుకోవట్లే. కృప ఉంటే నీకు ఎన్ని సమస్యలు రాని, పోరాటాలు రాని, శోధనలు రాని, ఆర్థిక ఇబ్బందులు రాని, అనారోగ్య సమస్యలు రాని, ఏదైనా రాని, ఆ సమస్యలో ఉండి కూడా ప్రభువుని స్తుతించగలుగుతాం. దీన్ని ఇంకొక కోణంలో చెప్తాను. యేసు రక్తం తాగమన్నాడా? కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయంలో, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ కొరకై మీరు దీన్ని చేయుడి, నా శరీరం తిని నా రక్తం తాగమన్నాడు. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో రక్తమును తినకూడదని రాయబడి, రక్తం ఆ జీవికి ప్రాణం, తినకూడదన్నాడు. ఇప్పుడు మనం తాగుతున్నాంగా, అక్కడేమో తినద్దు అన్నాడు, ఇక్కడేమో తాగొద్దు అన్నాడు. ఇంతకీ తినాలా తాగాలా? క్షమాపణ అడగకుండా బల్లలో పాల్గొంటే అది మన శరీరంలో ఎలాగో మార్పులు తీసుకొస్తుందో చెబుతుంది. ఇప్పుడు జీవులు ఉన్నాయి, కోస్తారు, కోసినప్పుడు ఆ రక్తాన్ని గిన్నెలో పడతారు. గిన్నెలో పడితే ఏం జరుగుతుంది? కొంతసేపటికి ఆ రక్తం గడ్డగట్టిపోదు. గడ్డగట్టిన దాన్ని ముక్కలుగా చేసి కూర వండితే ఆ లివర్ వండినట్లుగా ఉంటుంది, అవునా? అది తినద్దు అన్నాడు ఆయన, తినద్దు అన్నాడు. ఇక్కడేమో రక్తాన్ని తాగమన్నాడు. తాగేది ఎప్పుడు? ఆ రక్తం పచ్చిగా ఉన్నప్పుడే, అవునా? ఇప్పుడు దైవ సేవకుడు క్రీస్తు రక్తము అని ద్రాక్షరసాన్ని ఆశీర్వదించినప్పుడు అది రక్తంగా మార్చబడింది. రక్తంగా మార్చబడినటువంటి ఆ ద్రాక్షరసం ఏదైతే ఉందో దాన్ని నువ్వు యోగ్యముగా పాల్గొని తాగితే ఏమవుతుంది అంటే, ఆ రక్తము నీకు దేవుని కృపను తీసుకొస్తుంది. నువ్వు ఒప్పుకోకుండా ఆ రక్తమును స్వీకరిస్తే ఆ రక్తం దేంతో కలిసింది? పాపంతో కలిసింది. పాపం అనే గాలితో కలిసినప్పుడు ఆ రక్తం ఘనీభవించి గడ్డగడితే రక్తం గడ్డగడితే ఏం జరుగుద్ది? మెదడులో రక్తం గడ్డగడితే ఏం జరుగుద్ది? ఆ మనిషి స్పృహ తప్పి పడిపోతారు. అట్లాగే
నువ్వు అయోగ్యంగా పాల్గొనడం ద్వారా ఆ రక్తం ఏమవుతుంది, ఆ పాపపు గాలితో కలవడం ద్వారా అది గడగట్టింది. అంటే గడగట్టిందంటే జీవాన్ని కోల్పోయింది. జీవాన్ని కోల్పోయిందంటే దేవునితో కమ్యూనికేషన్ పోగొట్టుకున్నావు. ఎందుకు పోగొట్టుకున్నావు? అక్కడ దేవుని కృప రాలా. ఎన్ని కోణాల్లో దేవుడు మనకి ఈ మాటలు చెప్పాడు. అనుదినము ప్రతి విషయంలో నువ్వు ఏ సమస్యలు అనుకుంటున్నావు, ఏ అవసరతలు అనుకుంటున్నావు, ఏ శోధన అనుకుంటున్నావు, వాటిని ఎందుకు జయించలేకపోతున్నావు? దేవుని కృప లేక. కృప ఎందుకు రాలేదు? ఆ రక్తాన్ని తోసివేసి ప్రభువుని పాదాలతో తొక్కిన అనుభవం. వాక్యం అర్థమైతే అండి గుండెలు పగిలిపోతాయి, అంత ఏడుపు వస్తుంది. అర్థం కాక అట్ట నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఆయన పాదాలతో తొక్కడం ఏంటి, అమ్మో గడగడలు ఆడిపోతాం. పొరపాటున బైబిల్ కాలికి తగిలినా గడగడలు ఆడిపోతాం. ప్రభువా క్షమించయ్యా, నేను చూసుకోలేదయ్యా, నీ వాక్యం నా కాళ్ళకి తగిలిందయ్యా, క్షమించయ్యా అని వేడుకుంటాం. అటువంటిదట దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండన. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతుంది అదే. యథార్థత లేదు. మనసులో ఒకటి పెట్టుకుంటాం, బయటకు ఒకటి మాట్లాడతాం. మనసు విప్పి అరమరికలు లేకుండా మాట్లాడుకునే పరిస్థితి లేదు. తద్వారా ఏం జరుగుతుంది? కృప కోల్పోతుంది. కృపకు మూలమైన ఆత్మను తిరస్కరి. ఆత్మ ఉంటే కృప. నీకు విరోధంగా ఉన్న వ్యక్తి అయినా నువ్వు ఆ కృపను పొందుకుంటే అక్కడికి వెళ్ళి అన్న అక్క నేను ఈ విషయంలో తప్పు చేశానని నువ్వు ముందు పశ్చాత్తాపడితే ఆ వ్యక్తి కూడా పశ్చాత్తాప ఆత్మ వచ్చి ఆ వ్యక్తి కూడా దుఃఖపడతారు. ఎవరి కాళ్ళకి ఈగో, అహం. ఎందుకు? వాడు ఒప్పుకొనియడు. వాని అధికారం క్రింద ఉన్నారు. దాని నుండి బయటికి రావాలి. ఆ సిస్టమ్ పెట్టింది దేవుడు మామూలుగా కాదండి. ఆదివారం రోజు ప్రభు బలిలో పాల్గొవాలి అనే సిస్టమ్ పెట్టింది ఊరగా కాదు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించితే ఇంక మనకు బతికి ఎక్కడ ఉంటుందండి కృప లేకపోతే? ఏ విషయంలో కనీసం ప్రార్థన చేయగలమా? దేవుని ఆత్మ సహాయం లేకుండా ప్రార్థన కూడా పెదవులతో చేస్తాం, మనసుతో చేస్తాం, ఆత్మతో చేయలేం. ఆత్మతో చేయాలంటే కృప కావాలి. కాబట్టి మనకు ప్రయోజనకరం. నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ఏమిటి ప్రయోజనం? మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి? మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి? ఏమండి? మొట్టమొదటి ప్రయోజనం ఏం చెప్పాను? ఆదరణ అని చెప్పాను. ఆదరణ కలిగించే సత్య సంబంధమైన ఆత్మ అని చెప్పాను. అవునా? తర్వాత సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆయన వచ్చినప్పుడు సత్యం పట్ల మనకు ఆశ. మూడవది ఏం చెప్పాను? సర్వసత్యములోనికి నడిపించే ఆత్మ. ఇప్పుడు సత్యం తెలిసింది, దాన్ని నెరవేర్చాలంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే కృప కావాలి. కృపకు మూలమైనటువంటి ఆత్మ అది మనకి ఎక్కడ దొరుకుతుంది? ప్రభు బల్ల దగ్గర. ప్రభు బల్ల దగ్గర ఎలా దొరుకుతుంది? యోగ్యంగా పాల్గొనడం. అది ప్రతి వారం బోధిస్తుంది. అప్పుడు కృప వస్తుంది. కృప వస్తే ఏం చేస్తావు? ఎన్ని అంశాలు పెట్టుకున్నారు మీరు? అయ్యా నా ఇంట్లో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ప్రభువుకు లోబడి భయంతో వణుకుతూ ఆ రక్షణ కాపాడుకోవాలి. కృపను పొందుకుంటే కాపాడుకుంటారు. రెండవది, రక్షణ పొందని వారు రక్షణ పొందాలి. అవునా? ఎట్లా పొందుకుంటారు వాళ్ళు? యాకోబు ఒక్కడు ఎబోకు రేవు దగ్గర రాత్రంతా దేవునితో పెనుగులాడి ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు ఆయన ద్వారా ఆయన కుటుంబం అంతా రక్షించబడిందా లేదా? 70 మందికి ఐగుప్తులోకి వెళ్తే వాళ్ళు 30-40 లక్షల మంది అయ్యారు లేదా 430 సంవత్సరాల తర్వాత? అన్న ఒక్క దానిలో నుండి దేవుని ఆత్మను పొందుకొని ఆశీర్వదించబడితే ఒక సమయాలు వచ్చాడు. ఆ సమయాలు ఇజ్రాయేలీ ప్రజలందరికీ 5 అంచెల అభిషేకంతో పనిచేశాడా లేదా? యెహోషువ చెప్పాడు, నేనొక్కడిని, నన్ను బట్టి నా భార్య, నా పిల్లలు, నేను, నా కుటుంబం. నోవాహు తన కుటుంబం. ఇలాగ ఎన్ని కుటుంబాలు, ఒక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబాలు కట్టబడ్డాయి.
ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? మన కుటుంబాలను ఎందుకు కట్టడం? మన కుటుంబాలను ఎందుకు కట్టడం? కృప పొందిన కుటుంబాలే కదా ఆ కృపను వ్యర్థం చేసుకుంటున్నారు కనుక మళ్ళీ దాన్ని తిరిగి ఎక్కడ పొందుకోగలం? ఎలా పొందుకోగలం? పశ్చాత్తాపంతో. నిజమైన మారు మనసు. నిజమైన మారు మనసు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించమన్నాడు. నేను ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని నువ్వు అడిగితే మారు మనసు పొందినట్టు. వాళ్ళు పరిసయ్యులు శాస్త్రులు వచ్చారు, బాప్తిస్మం యోహాను సువార్త ప్రకటిస్తున్నాడండి. అందరూ వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఈలో పరిసయ్యులు సద్దుకాయలు వచ్చారు, వచ్చి మాకు కూడా బాప్తిస్మం ఇవ్వమన్నారు. అప్పుడు వాళ్ళని ఏమన్నాడు? ఎందుకన్నాడు? వీళ్ళకే మెదలకుండా బాప్తిస్మం ఇచ్చాడు, వాళ్ళని ఎందుకంటే తిట్టాడు? తమ నీతిని తామే నీతిమంతులు మనం ఎంచుకొని ఎవరు చెప్పినా అనరు, దేవుడిని కూడా పక్కన పెడతారు. పాస్గా చెప్పినా అనరు, వాక్యం చెప్పినా అనరు. అమ్మా నువ్వు ఇలా ఉండు, అయ్యా నువ్వు ఇలా ఉండు, నువ్వు చెప్పింది కరెక్ట్గా కానీ పాస్టర్ గారు అండి నీకు తెలియదులే. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు, సద్దుకాయలు. వాళ్ళని ఏమన్నాడు ప్రభు? పాములారా పాము పిల్లలారా, సర్పములారా సర్ప సంతానం. 12 గోత్రాల్లో చివరికి వచ్చేటప్పటికి ప్రకటన గ్రంథంలో దాను గోత్రం లేదు. ఎందుకు? దాను గోత్రం సర్పంతో పోల్చబడింది. ఏర్పాటు చేసిన గోత్రాల్లో నుండే ఒక గోత్రాన్ని పీకి అవతల పడేశాడు గోత్రంన్నారని. అటువంటప్పుడు నువ్వు నిజమైన మారు మనసు లేకపోతే ఆయన అంగీకరిస్తాడా? ఇష్మాయేలు దేవుని సంకల్పంలో ఉన్నాడా లేనోడా? లేనోడు. సంకల్పంలో ఉంది, ఇస్సాకు వలన నైనదే ఈ ప్రణాళికలో ఉంది. సంకల్పంలో లేనివాడైనా అతని కొరకు ఏడ్చే ఒక తల్లి ఉంటే ఒక నీటి బొగ్గను దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు సంకల్పంలో ఉన్న వ్యక్తివి, నువ్వేడిస్తే నీ కుటుంబానికి ఎన్ని మేలు చేస్తాడు? నా మాటలు అర్థమవుతున్నాయా? లోపం ఎక్కడుంది? మన కుటుంబంలో రక్షణ పొందిన వాళ్ళు దేవునికి లోబడాలి. ఆ లోబడలా నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావు, నువ్వు ఆ కృపను పొందుకుంటే నీ ద్వారా వారు దేవుని సన్నిధికి నడిపించబడతారు లేదా? 2 రక్షణ పొందని వారు పొందాలి అన్నావు. 3వది సమాధానం అని అడిగావు. 4వది మా జీవితాల్లో మీ చిత్తం ఏమిటో చెప్పు ప్రభు అని ఈ దంపతులు అడిగారు. దేవుని చిత్తం మీకు అర్థమవుతుందా? దేవుని ఆత్మను మీరు పొందుకున్నప్పుడు ఆత్మ మీ కొరకైనా ఆయన సంకల్పాన్ని మీతో మాట్లాడతారు. ఆయన చివరి మాట ఏం రాసుకున్నారు? మేమందరం పరిశుద్ధాత్మాభిషేకాన్ని పరిశుద్ధాత్మాభిషేకం పొందుకోవాలంటే ఏమని చెప్పాను? ఒక కుమారుడు చనిపోతే ఎలాగూ ప్రలాపించి ఏడుస్తారు, అలాగూ ప్రలాపించి ఏడిస్తే ఆయన కనికరం పొంది దేవుని ఆత్మను మనం పొందుకుంటాం. ఎన్నిసార్లు విన్నాం ఇలాంటి మాటలు? కానీ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? గత వారం చెప్పిన వర్తమానం నేను వెళ్ళిపోయినాక ఎంతమంది అది సంభాషించుకొని పాస్టర్ గారు ఈ మాట చెప్పారు, దీని కొరకు ప్రార్థన చేద్దామని ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసింది ఎంతమంది? మీరు ప్రార్థన చేసి ఉంటారు, చేయలేదని నేను అనలా. ఆ మాటలు పట్టుకొని మనం గురి కలిగి పనిచేస్తున్నాం కదండి. అన్నాకు ఒక గురి ఉంది, నాకు ఒక కొడుకు కావాలి. ఎందుకయ్యా అంటే నీ సేవకు కావాలి. ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, దీపం వెలిగించేవాడు లేడు, కొడుకులు బాగలేరు. నువ్వు నాకు కొడుకునిస్తే దీపం వెలిగించేదానికి నేను ఇస్తా. ఆవిడ గురి అది. నీ గురి ఏంటి? నీ కుటుంబం కట్టుకోవడం. దాని కొరకు నీ ప్రతిష్ఠ ఏంటి? నీ సమర్పణ ఏమిటి? నీ త్యాగం ఏమిటి? ఆ గురి లేకుండా నువ్వు చేస్తే దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేవు. ఆ ప్రతిష్ట లేకుండా చేస్తే ఏమీ పొందుకోలేవు. నేను చెప్తున్నాను, గుర్తుండదు, మర్చిపోతావు. మర్చిపోయేటట్టు నీ పరిస్థితులు అలా కల్పించబడతాయి. అందుకు 2వ వ్యక్తితో నువ్వు మాట్లాడు. ఏ రోజు ఏం చెప్పారు పాస్టర్ గారు? మళ్ళీ అడుగుతాడు. మీరు గమనించండి, 7 వారాలు ప్రార్థన పెడితే ఏ వారాన్ని ఆ వారం చెప్పుకొని నేను పోను. మొదటి వారం చెప్పింది మొదలు 7వ వారం చెప్పే వర్తమానం చెబుతూ కూడా మొదటి వారం నుండి ఏం చెప్పానని అడుగుతా. ఇంతకుముందు చూశారు నన్ను. ఎందుకు? ఒక్క మాట అన్నా. ఈ 7 వారాలు చెప్పేది ఒక్క మాటే, పరిశుద్ధాత్మాభిషేకం పొందుకో. వేరు కోణాల్లో చెప్తాను. ఆ ఒక్క మాట నీ హృదయంలో బలంగా నాటబడితే నేను వెళ్ళిపోవడం వల్ల నీకు ప్రయోజనం అన్నాడు యేసయ్య. ఎట్లా ప్రయోజనం? పరిశుద్ధాత్మను పంపుతా, ఆయన్ని నువ్వు స్వీకరిస్తే నీకు ప్రయోజనం.
ఏం కలుగుతుంది? మొదట నీకు ఆదరణ కలుగుతుంది. 2 సత్యస్వరూపైన ఆత్మ నువ్వు కలిగి ఉంటావు. 3 సర్వసత్యంలోనికి నడిపించే ఆత్మను నువ్వు పొందుకుంటావు. 4 కృపకు మూలమగు ఆత్మను నువ్వు పొందుకుంటావు. మొదట నువ్వు ధైర్యపరచబడ్డావు. తర్వాత నీకు విషయం ఏమిటో అర్థమైంది. నువ్వు ఏ భక్తి చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో, దాని గురి ఏమిటో బోధిస్తున్న బోధకుడు అబద్ధ బోధ బోధిస్తున్నాడా, సత్యబోధ బోధిస్తున్నాడా, ఆత్మ నీకు చెబుతుంది. అప్పుడు ఆ సర్వసత్యాన్ని నువ్వు గుర్తుపెట్టినాక, ప్రభువా ఈ సత్యమునందు నేను ప్రతిష్ఠించబడాలి, దానికి నీ కృప నాకు కావాలి అంటే కృపకు మూలముగా ఆత్మ నీకు ఇవ్వబడుతుంది. అది నీకు ప్రయోజనం. ఆ కృపను పొందుకున్నప్పుడు ప్రతి విషయంలో ఫెయిల్ అవుతావు, సక్సెస్ అవుతావు. ఏ విషయంలో ఫెయిల్ అవ్వవు. అది బిడ్డలను పెంచుకునే విషయంలో, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, ఆర్థిక విషయాల్లో, మానవ సంబంధాల విషయాల్లో, భావోద్రేకాల విషయంలో ఆత్మ నియంత్రణకు నీ భావోద్రేకాలను అప్పగించుకుంటావు. కోప్పడతావు, కానీ నీ ఇష్ట ప్రకారం కోప్పడవు. దేవుని ఇష్ట ప్రకారం కోప్పడతావు. కోప్పడినప్పుడు ఎదుటి వ్యక్తులు లోబడిపోతారు. నీ ఇష్ట ప్రకారం కోప్పడితే నువ్వు 1 అంటే వాళ్ళు 1.5 అంటారు. అక్కడ సమాధానం పోతుంది, ఇక్కడ సమాధానం వస్తుంది. ఆలోచన చేయండి. నేను ఒక ఆలోచన విధానం చెప్పాను, దాన్ని ధ్యానం చేయండి. పరిశుద్ధాత్మాభిషేకం పొందుకోవడానికి, నీ లోపలికి రావడానికి ఆత్మనిస్తానని ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవి నోట్ చేయండి. మీదికి ఆత్మనిస్తానని ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవి నోట్ చేయండి. అవి డీటీపీ చేయండి. ఒకవైపు ఇవి, ఒకవైపు అవి. ఒక A4 షీట్ మీద పిడుగురాళ్ళ ప్రింటర్ ఉంది, మీరు నాకు ఇవ్వండి, ప్రింట్ చేపిస్తా. నాకు చూపియండి. మీరు ఏమైనా మర్చిపోయిన ఉంటే నేను కలుపుతా. లేదు మీరు ఎక్కువ రాస్తే నేను నేర్చుకుంటా. నాకేమీ బిడియం లేదు, నాకు అన్నీ తెలుసని నేను ఎప్పుడు చెప్పను. నేను నేర్చుకునేవాడిని. కాబట్టి అది పేపర్ మీద రాసి అందరికి పంచిపెడదాం. ఒక 50 ప్రింట్లు తీసి అందరికి ఇద్దాం. చివరిలో మన ప్రార్థనాంశాలు రాసి, అయ్యా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయి అని ఒక చిన్న విజ్ఞాపన పెట్టుకుందాం. ఆత్మపూర్ణులైన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, మరింత భారంతో చేస్తారు. ఇలాగ మనల్ని మనం కట్టుకుందాం, మన కుటుంబాలను కట్టుకుందాం, దేవుని ఆత్మచేత నింపబడి. అటు ధన్యత దేవుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబానికి చేరుకూడిన మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మా ప్రియ ప్రభువా, ఏ మాటలైతే నువ్వు ప్రకటించావో ప్రతి మాటను హృదయంలో భద్రపరుచుకొని ధ్యానించి ఆ శ్రేష్టమైన అనుభవం మీకు ప్రయోజనమని మీరు ఏదైతే చెప్పారో ఆ ప్రయోజనకరమైనదంతా నేను నాకు ఇచ్చిన నీ బిడ్డలందరూ పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసునామమును అడుగుచున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు, కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబమునకు, వారి సంతానం, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ